క్యాంపింగ్ అయిపోయాక సడన్‌గా ఈ ప్లేస్ అయితే డిసైడ్ అయ్యి వచ్చామండి. చాలా బాగుంది. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, లైక్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. క్యాంపింగ్ వీడియోస్ ఇది 5th పార్ట్, లాస్ట్ పార్ట్ అండి. ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. చూసి అయితే లైక్ చేయండి. లాస్ట్ వీడియో ఎక్సలెంట్ ఉంటుంది, చూడండి. క్యాంపింగ్ ఎలా చేసాము, ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము అవన్నీ కూడా పెట్టాను. చూసి అయితే లైక్ చేయండి కంపల్సరీగా. మేమైతే ఇక్కడ క్యాంపింగ్ అయిపోయింది కదా మాది, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి సడన్గా ఈ ప్లేస్ కొద్ది దూరంలోనే ఉందని చెప్పేసి ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇది క్యాడో లేక్ స్టేట్ పార్క్ అండి. చాలా బాగుంది చూడటానికి. ఇది నెక్స్ట్ టైం మళ్ళీ మేము ప్లాన్ చేసుకొని వద్దామని అనుకుంటున్నాం అన్నమాట. క్యాంప్ సైట్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు బై మిస్టేక్ వేరే లొకేషన్ పెట్టడం వల్ల లూజియానా స్టేట్ కూడా ఎంటర్ అయిపోయామండి. మేము ఎంటర్ అయ్యాక తెలిసిందే మేము రాంగ్ వెళ్తున్నామని. మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది అనమాట. ఇంకా మేము టికెట్స్ తీసుకొని టకటక చూసుకొని వెళ్దాము అని డిసైడ్ అయ్యాము. ఇక్కడ చూడండి, మొత్తం అంతా ఈ క్యాడో లేక్ స్టేట్ పార్క్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. చాలా బాగా నచ్చింది. ఫొటోస్ అయితే కొన్ని తీసుకొని టికెట్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కూడా హైకింగ్ చేయొచ్చు, కయాకింగ్ చేయొచ్చు, బోటింగ్, ఫిషింగ్ కూడా చేయొచ్చు అనమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. చాలా బాగుంది. ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. మేమైతే ఒక చిన్న ట్రైల్ అయితే చూజ్ చేసుకున్నాము. అదైతే వాక్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇక్కడైతే ఫుడ్ దొరకడం చాలా కష్టము. మాతో పాటు పిల్లలు కూడా ఉండడం వల్ల ఇంకా లంచ్ టైం కూడా అయ్యింది కదా. సో ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. దగ్గరలో అయితే లేవండి. మేము స్టార్ట్ అయ్యాక కూడా చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేశాక అక్కడ తిన్నాము. చూడండి, ఇక్కడ బైక్స్ అయితే వస్తున్నాయని జస్ట్ షూట్ చేశాను. చాలా బాగున్నాయి. దగ్గర నుంచి చాలా తక్కువ సార్లు చూస్తాం యూఎస్లోని బైక్స్. అవి కూడా కాస్ట్లీ బైక్స్ అన్నమాట. చూసారు కదా. ఇక్కడైతే మేము ఎవరి కార్స్లో వాళ్ళు కూర్చొని మళ్ళీ కొంచెం అయితే లోపలికి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ ఒక లేక్ ఉంది, అదే క్యాడో లేక్. అది చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. క్యాడో లేక్ స్టేట్ పార్కు అన్ని సీజన్లో బాగుంటుందంటండి. డిఫరెంట్గా ఉంటుందంట. మేమైతే ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ క్యాబిన్స్ కూడా దొరుకుతున్నాయి. పర్ డే $150 సంథింగ్ అలా ఉందండి కాస్ట్, క్యాబిన్ కాస్ట్ అయితే. అన్నీ ఉంటాయి, A to Z, బెడ్ అండ్ వాష్రూమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. క్యాబిన్లోని ఇన్సైడ్ ఉంటాయి అన్నమాట. కార్స్లో అయితే కొద్దిగా ముందుకు వెళ్ళాము. ఇంకా లేక్ కనిపించింది. లేక్ దగ్గర అయితే దిగామండి. లేక్ అయితే చాలా బాగుంది. లేక్ దగ్గర మొత్తం ట్రీస్ అన్నీ చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఇంకా కొద్దిసేపు అయితే ఫొటోస్, వీడియోస్ దిగాము అందరం. అండ్ ఈ వాటర్లో అయితే అలిగేటర్స్ ఉంటాయంట, అండ్ ఫిషెస్ కూడా ఉంటాయట, క్యాట్ ఫిష్ అవన్నీ. సో ఇక్కడ బోట్స్ మీద అయితే పెట్టారు, అలిగేటర్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడైతే చూడండి, ర్యాంప్ కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే చుట్టూ చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది ప్యాడ్లింగ్, కయాకింగ్, ఈ బోటింగ్ కూడా చేస్తూ ఉంటారండి. ఫిషింగ్ కూడా చేస్తూ ఉంటారు. కయాకింగ్ అయితే సపరేట్ రూట్ ఉంటుందంట. ప్యాడ్లింగ్ చేసేవాళ్ళు కూడా చాలా కనిపిస్తూ ఉంటారు. చూసారా, దూరంగా కూడా ఒకళ్ళిద్దరు చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, ట్రీస్ చాలా బాగుంది. ఇది ఎప్పటిదో లేక్, అండ్ ఇదంతా ఎప్పుడుదో ఓల్డెన్ డేస్ అంటండి. ఈ లేక్ కానీ ఈ ఫారెస్ట్ కానీ అక్కడ బోట్స్ మీద కూడా మెన్షన్ చేశారన్నమాట. చూడండి, బోట్స్ అండ్ స్పీడ్ బోట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఎవరైనా మీరు టెక్సాస్ దగ్గరలో ఉంటే మాత్రం ఈ లొకేషన్ అయితే మిస్ అవ్వకండి. క్యాడో లేక్ స్టేట్ పార్క్ అనమాట. క్యాడో లేక్ స్టేట్ పార్కు క్యాంపింగ్కి చూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ట్రైల్స్ కూడా ఉన్నాయి, ఒక 2-3 ఉన్నట్టున్నాయి, చక్కగా చేయొచ్చు. మేమైతే షార్టెస్ట్ రూట్ చూజ్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడైతే చూడండి, క్యాడో లేక్ పార్క్ మొత్తం ఎంత ఉంది అని చెప్పేసి బోర్డు అనమాట. అండ్ మేమైతే ఇంకా లేక్ చూసుకొని స్టార్ట్ అయ్యాము. ఇలాంటి బ్రిడ్జెస్ అయితే చాలా కనిపిస్తూ ఉంటాయండి మనకి ఈ ఫారెస్ట్లోని. చాలా బాగుంటాయి ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జెస్. అండ్ అక్కడక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. కొన్ని లీవ్స్ అయితే మనము టచ్ చేయకూడదు అనమాట. టచ్ చేస్తే మనకి ర్యాషెస్ కానీ ఏమైనా రావచ్చు అని మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ సైన్ బోర్డ్స్. ఇక్కడైతే ఈ స్నేక్స్, కొన్ని రకాల స్నేక్స్ అవి ఉంటాయని ఇక్కడ పెట్టారన్నమాట.
ఇక్కడైతే అలా చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాం మేము. చెట్లు చూసారా చాలా పెద్ద పెద్దవి ఓల్డెన్ డేస్ వంట ఇవి. ఇక్కడ క్యాడో అనే ట్రైబ్ ఉండేదంట యాక్చువల్‌గా ఓల్డెన్ డేస్‌లో. అది తర్వాత అంతరించిపోయినట్టుంది. అది బోర్డ్ కూడా సమ్ ఫోటో తీశానండి నేను. చూడొచ్చు మీరు. ఇందులో యాడ్ చేసినట్టున్నాను. ఇలాగ మెట్లు పైకెక్కుకుంటూ మేమైతే పైకి వెళ్ళాము అందరం. చాలా బాగా నచ్చింది ఈ రూట్ అయితే. ఇలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి మాకు ఒక పాడుబడిపోయిన సంథింగ్ పాతదేదో బిల్డింగ్ లాగా కనిపించింది. ఒక షెడ్ లాగా. సో అక్కడైతే ఆగి మొత్తం అంతా ఫొటోస్ దిగుతున్నాం అనమాట మళ్ళీ. ఇక్కడ కొంచెం లోయలా ఉంది కిందకి. బాగుంది లొకేషన్ అంతా. సో మేమైతే ఫొటోస్ దిగుతున్నాం ఇంకా. ఇక్కడ ఫొటోస్ అయితే కొన్ని తీసుకొని మళ్ళీ హైకింగ్ అయితే స్టార్ట్ చేసాము. హైకింగ్ అయితే చిన్నదే కాబట్టి పెద్ద కష్టంగా అనిపించలేదు. ఇష్టంగానే చేసాము. చాలా బాగుంది. మొత్తం అంతా చూడండి థిక్ ఫారెస్ట్‌లా ఉందనమాట. నేనైతే ఇంకా కొంచెం మ్యూజిక్ కూడా పెడదాం అనుకుంటున్నాను. కొద్దిసేపు అయితే వాయిస్ ఓవర్ ఉండదు. ఇలా చూడండి. సైన్ బోర్డ్స్ కూడా చూపిస్తాను మధ్య మధ్యలో చూడండి. మేమైతే ఇంకా హైకింగ్ కంప్లీట్ చేసుకున్నామండి. కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. దగ్గరలో ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయేమో అని చూసుకొని అక్కడైతే ఆగామండి. మళ్ళీ ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6:30 అయిపోయిందనమాట ఇంటికి వెళ్ళేసరికి. సో మధ్యలో అయితే ఫుడ్ అయితే తిన్నాము. ఇక్కడైతే చూసారా టెంట్స్ కూడా వేసుకున్నారు చాలామంది. టెంట్స్, క్యాబిన్స్ చాలామంది ఉన్నారండి ఇక్కడ. ఈసారి అయితే పక్కగా ప్లాన్ చేసుకొని రావాలి. నెక్స్ట్ క్యాంపింగ్ కూడా మాకు రెడీగా ఉంది. మోస్ట్లీ ఈ వీకే వెళ్తున్నాము. నెక్స్ట్ వీక్ నుంచి ఆ వీడియోస్ కూడా వస్తాయి. ఫుడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా పాపులర్ అయ్యాయి. సో ఫుడ్ వీడియోస్ కూడా పెడతానండి. ఈ ట్రిప్లో 4 వీడియోస్ పెట్టాను దీనికి ముందు. ఆ 4 వీడియోస్ కూడా ఎవరు సరిగా చూడలేదు. చూసిన వాళ్ళు లైక్ చేయలేదు. లైక్ చేస్తే మాత్రం అందరికీ వెళ్తాయి. మంచిగా చాలా బాగున్నాయి కదా వీడియోస్ అయితే. మరి చూసి లైక్ చేయండి కంపల్సరీగా. చూడండి ఈ ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. పెద్ద పెద్ద చెట్లు, పైన స్కై కూడా చూడండి, క్లియర్ స్కై ఎంత బాగుందో. లాస్ట్ వీడియోస్ కూడా చూడండి, కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వీడియో కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.